ఇక దినములో దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడానికి దేవుడి రాత్రి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని అంతగానో స్తుతిస్తూ ఉన్నాను పిల్లరా. సో ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను మనము ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము నుంచి ఒక మాటను చదివిన తర్వాత ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 2వ పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో దానిలో మనం చూసినప్పుడు, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ప్రియులైనటువంటి బిడ్డలందరికీ కూడా ప్రియులారా, అపోస్తులైనటువంటి పేతురు ఒక సందేశాన్ని, ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నారు. ఆ హెచ్చరికను జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ రాస్తా ఉన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలైనటువంటి ప్రజలకు ఒక వార్నింగ్ ఇచ్చేటువంటి వార్నింగ్ ఏమిటంటే, మీరు చాలా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడంటే, ఒక మాట చెప్పాడు, ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి. సో ఏమిటి లయమైపోతాయి అంటే అక్కడ రాశాడు, ఆకాశములు రవులుకొని లయమైపోతాయి, అలాగే పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయి అనే విషయాన్ని ఈ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఈ రాత్రి మనందరి హృదయాలలో ఈ విషయము ముద్రించబడాలి. ఎందుకు ఈ మాటను మీకు తెలియజేస్తా ఉన్నానంటే, పేతురు గారు కూడా ఆనాడు సంఘానికి ఒక మాటను సెలవిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఆ 3వ అధ్యాయం గురించినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. అక్కడ పేతురు గారు ఈ పత్రిక రాస్తూ, ఇవి చివరిలో 11-12 వచనాలు చివరికి వచ్చేటప్పటికి మాట చెప్తా ఉన్నాడు, కానీ ప్రారంభంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏ మాట చెప్తా ఉన్నాడంటే, ప్రియమైనటువంటి సంఘమా, సంఘము జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ కాలంలో చాలా నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉన్నారు. అంటే మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకో తెలుసా, మీరు భవిష్యత్తును గూర్చినటువంటి ఒక ఆలోచన మీ హృదయాల్లోంచి వెళ్ళిపోయింది. మీ జీవితాలు చాలా హ్యాపీగా ఉన్నాయి, మీ జీవితాలు చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు, మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అయితే మీ ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి మీ హృదయాలను ఒక్కసారి ఏవైతే జ్ఞాపకం చేసుకోవాలో ఆ విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను అని ఈ 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ జ్ఞాపకం చేసే మాటలు ఏమిటంటే, ఒకటి, పూర్వమందు ఉండనటువంటి పరిశుద్ధులైనటువంటి వారు పలుకుబడినటువంటి మాటల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండవది, మన రక్షకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గూర్చినటువంటి విషయాలు ఏవైతే జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పాడో వాటిని మీకు జ్ఞాపకం చేసి మీ యొక్క నిర్మలమైన హృదయాలను రేపాలని అనుకుంటున్నాననే విషయాన్ని 2వ వచనంలో ప్రియులారా పేతురు గారు రాస్తా ఉన్నారు. ఈ మాట చెప్పడంలో ఒక ఉద్దేశం ఏమిటంటే, పేతురు గారిది, మీ హృదయాలు చాలా నిర్మలంగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, కానీ ఒకసారి మీ హృదయాలను నేను రేపాలనుకుంటున్నాను. ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలని పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలు పూర్వమందు పలికినబడిన మాటలు ఉన్నాయో, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన అపోస్తులైనటువంటి వారికి ఇదిగో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ఏ ఆజ్ఞనైతే ఇచ్చారో ఆ విషయాలు మీరు మర్చిపోయారు. మీరు ఎలా ఉన్నారో తెలుసా, మీ హృదయాలు నిర్మలంగా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఒక్కసారి మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను. ఈ రాత్రి నా కోరిక కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము తన యొక్క మరిచిపోయిన జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు చేయాలి. అసలు సంఘము యొక్క ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి?
దేవుడు ఒకవేళ గనక పాత నిబంధన గ్రంథమును నూతన నిబంధన గ్రంథమును రెండు విషయాలను క్రోడీకరించినటువంటి విషయాలను ఇక్కడ పేతురు గారు సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. పూర్వముందున్నటువంటి పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలు ఏ మాటలు పలికారయ్యారంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ప్రియులరా తన జీవితంలో దేని కొరకు ఎదురు చూశాడో తెలుసండి. ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు ఏ పట్టణమునకు ఏమండి ఆయన నిర్మాణకుడై ఉన్నాడో, ఏ పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమునకు ఆయన ఎదురు చూస్తూ తన జీవితాన్ని అంతటిని గడిపించాడు. అంటే ఆ యొక్క అబ్రహాము కొరకు విశ్వాసం ఏమిటో తెలుసండి, ఆ పునాదులు గల పట్టణంకు నేను వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఒకవేళ ప్రవక్తలైన వారందరినీ మనం చూసినప్పుడు యెషయా భక్తుడు కూడా తన యొక్క గ్రంథంలో రాస్తా ఉన్నాడు, దేవుడు ఆయన రాకడకు ఆయన సిద్ధపరచబోతా ఉన్నాడు. ఆయన గగనము చీల్చుకొని భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఆయన ఇదిగో అగ్నిలాగా ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సృజించబోతా ఉన్నాడు అని ప్రియులరా యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ప్రవక్తగా పలికినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా భక్తుడు కూడా ఆయన రాకడ గురించి మాట్లాడుతూ చూస్తూ ఉన్నాం. పాత నిబంధన భక్తులు చాలా మంది ప్రియులరా దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడుతూ వారి యొక్క మాటలలో చెప్పిన విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు వారికి ముందే యోహాను ప్రవక్త గారు కూడా చెప్తా ఉన్నారు, ఇదిగో పరలోకము దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి అని ఆయన ప్రకటించాడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఇదిగో మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని ప్రకటించాడు. ఒకవేళ గనక 12 మంది అపోస్తలులు కూడా మీరు చూడగలిగితే ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏమిటో తెలుసండి, ఇదిగో ఆయన రాకడ సమీపముగా ఉన్నది, ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూడండి అనే విషయాలను ప్రవక్తలైనటువంటి ప్రతి ఒక్కరూ, పౌలు గారు కావచ్చు, లేకపోతే పేతురు గారు కావచ్చు, ప్రియులరా భక్తులైన వారందరూ కూడా ఆయన రాకడ గురించి, ఆయన దినపు రాకడ గురించి ప్రవచించు వచ్చారు. అయితే ఈ మాటను ఎక్కడెందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, మరలా పేతురు గారు సంఘానికి ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. ఏ మాటలైతే చెప్పారో వాటిని సంఘము ఏం చేస్తుందో తెలుసండి, మరిచిపోయారు. ఏదైతే ప్రవక్తలు మాటలు పలికారో ఆ ప్రవక్తలు పలికిన ఆ దేవుని రాకడ కోసం మర్చిపోయారు. సంఘము వేరే దృష్టిలో పరిగెడతా ఉంది, సంఘము వేరే చోటకు నడుస్తూ ఉంది, సంఘము యొక్క ఉద్దేశము వేరైపోయింది. ప్రియులరా ఈరోజు సంఘమును గురించి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకు క్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తమును ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి సంఘాన్ని కొనుక్కున్నారో, ఆయన ప్రదానం చేసుకున్నారో, ఎందుకు ఒకే స్త్రీ ఒకే పురుషుడికి కన్యకగా ఉండాలని సంఘాన్ని ఎందుకు ఆయన ప్రదానం చేసుకున్నారో తెలుసండి, ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఆయన రాజ్యములో ఉండాలనేటువంటి ఒక ప్రధానమైన కోరిక దేవునికి ఉందండి. కానీ ప్రియులరా సంఘము ఆ విషయాన్ని మర్చిపోయింది. సంఘము ఆ విషయాన్ని మర్చిపోయింది. సంఘము ఈరోజు ఎటువైపు పరిగెడుతుంది, ఎటువైపు తన యొక్క ప్రయాణం కనిపిస్తూ ఉందంటే ప్రియురా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు ఈరోజు సంఘం పరిగెడతా ఉంది. ఈరోజు ఎవరిని కదిపినా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఆశీర్వాదం కావాలి, ఇదిగో ఒక దీవెన కావాలి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి వాటి వెంట పరిగెడుతున్నటువంటి సంఘానికి ఆ రోజు పేతురు గారు ఒకసారి రేపాలని ఆశపడ్డారు. ఈ రాత్రి నా హృదయం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైతే సంఘము మర్చిపోయిందో, దేని కొరకైతే ఆశగా ఎదురు చూడాలని పేతురు భక్తి గారు చెప్పారో ఇక్కడ చెప్తా ఉన్నారు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు మీరు దాని కొరకు ఆశ కలిగి ఉండాలి. పిల్లరా ఈ రాత్రి మన హృదయాలను ఒకసారి ఏవైతే మర్చిపోయామో, ఏదైతే మన హృదయాల్లోంచి పక్కన పెట్టేసామో, ఏదైతే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశము సంఘం మీద దేవుడు ఉంచాడో ఆ ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని ఏ ఒక్కరూ మర్చిపోకూడదనే విషయాన్ని ఈ రాత్రి మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియరా. కారణం ఏంటంటే మనం చూడగలుగుతా ఉన్నాం, ఒకవేళ గనక పేతురు గారు ఎందుకు ఈ మాట చెప్పారో మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఇంకా మనం గనక జాగ్రత్తగా తర్వాత మాటలను చూడగలిగితే, ఒకవేళ గనక యోహాను గారు కూడా చెప్పారు ఆయన దేవుని యొక్క రాకడ గురించిన విషయాలు. అలాగే యెషయా గ్రంథంలో మీరు చూస్తే ఆయన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, అలాగే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఇదిగో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబోతా ఉన్నాను. కాబట్టి ఇదిగో సంఘమున కొరకు దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సిద్ధపరుస్తున్నాడని చెప్పి ప్రియులరా ఏమంటే యెషయా భక్తుడు ఎప్పుడు రాశాడో తెలుసండి, యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే రాయబడిందంటే ఈ 2000 సంవత్సరాలు 500 అంటే 2500 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు సంఘానికి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇదిగో దేవుడు
దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును సిద్ధపరచబోతా ఉన్నాడు. అది ఎవరికో తెలుసా? దేవుని యొక్క వధువు సంఘముగా ఉన్నటువంటి సంఘము కొరకు దేవుడు ఒక నూతనమైన ఆకాశాన్ని నూతన భూమిని ఆయన సృష్టిస్తా ఉన్నాడనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ సంఘము కొరకు నూతనమైన ఆకాశమును నూతనమైన భూమిని సృష్టిస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి దేవుని హల్లెలూయా చెప్తారా? నమ్ముతున్నారా? నమ్మట్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క రక్తములో కడగబడి బాప్తిస్మం తీసుకుని ఏమండి ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా ఎన్ని బాధలైనా ఎవరు ఏమన్నా ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఎవరు దూషించినా ఎవరు నిందించినా ఏమండి అలాగ పనిగట్టుకుని దేవుడు అనే ఒక హృదయాన్ని కలిగి ఉండడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసండి? ఒకే ఒక్కటి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకే ఒకటి, ఒకానొక రోజు మన కొరకు తయారు చేయబడినటువంటి ఆ నూతనమైన ఆకాశంలో భూమి మీద మనందరము దేవునితో ఉండాలని ఒకే ఒక కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒక విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇలాంటి ఒకవేళ కనుక రాకడ కొరకు సిద్ధపరచాలని అనే మాట ఉంటే పేతురు గారు నిజానికి ఆయన మనస్సును మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? ఈరోజు ఎవరి కోసమైనా మీరు చాలామంది హృదయాల్లో ఒక ఆలోచన ఉంటుంది. రాకడ కోసం చెప్పారనుకోండి, చాలండి రాకడ ఎప్పుడు నుంచి చెప్తున్నారు? ఈ ప్రసంగాలు ఎప్పుడు నుంచి చెప్తున్నారు? రాకడ కోసం చెప్పి 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 చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే ఒకసారి చెప్తారు, 10 సంవత్సరాలు చెప్తారు, 20 సంవత్సరాలు చెప్తారు, 30 సంవత్సరాలు చెప్తారు. ఇంకా రాకడ ఎప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ ఉంటే ఆయన రాకడ వచ్చిందంటారా? ఒక వాక్యం పేతురు గారు చూడండి ఎంత అద్భుతంగా ఆయన చెప్పారో చూడండి. 2 పేతురు 3:4 ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? చాలేవయ్య వాక్యం చెప్తున్నావు, రాకడ కోసం చెప్తా ఉన్నావు. ఎప్పుడో ఆయన పురాతనమైన పెద్దలు ప్రవక్తలు ఆయన ప్రవచించారంటున్నావు కదా, ఏమైపోయిన ఆయన వాగ్దానాలు? 2000 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే. ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు ఈ రెండో రాకడో దేవుని రాకడ వస్తుందని చాలామంది అంటారు. మా నెక్కర్లు వేసుకున్నప్పుడు నుంచి చెప్తున్నారు, ప్యాంట్ వేసుకున్న ముసలోళ్ళు అయిపోయాం కానీ ఇంకా రాకడ రాలేదంటారు చాలామంది. కారణం ఏంటంటే మన దేవుని పిల్లరా, ప్రసంగాలు చేస్తూ చేస్తూ రాకడ వస్తుంది వస్తుందంటే ఏది ఎక్కడొచ్చింది? కొంతమంది అంటారంట ఇప్పుడు అన్న మాటను 2000 సంవత్సరాల కిందటే పేతురు గారు ఏమండి ఆ మాట అప్పుడు చెప్తున్నారు. కొంతమంది ఉంటారు, వారు ఏమంటారో తెలుసా? ఏదయ్యా పితరులు నిద్రించిన కానించి నువ్వు అంటున్నావు కదా పితరులు పలకబడిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు ఇచ్చిన మాటలు అంటున్నారు కదా, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్లే. పేతురు గారు అంటారు, మీరు ఇదిగో ఈ యొక్క ఆకాశము రవులుకుంటది, ఈ కొన్నటువంటి పంచభూతాల మిక్కటమైన మహావేంద్రముతో ఇవి కాలిపోతాయి, లయమైపోతాయని చెప్తున్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏమన్నా ఆకాశం అక్కడే ఉందా లేదా? భూమి ఇక్కడే ఉందా లేదా? అన్నిలాగే ఉన్నాయి కదా. ఎక్కడ ఏమైపోయింది? వాగ్దానాలు ఏమైపోయినాయి? ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు రాకడా అని చాలామంది అంటారు. ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియులరా, మనము కూడా ఆలోచించినప్పుడు ఒక లాజికల్గా ఆలోచన చేస్తే నిజమే కదా, భూమి కదలలేదు, ఆకాశం అలాగే ఉంది, ఏమంటే అన్నీ అలాగే ఉన్నాయి. మరి ఆయన చెప్పేటువంటి మాట ఎలా? వాగ్దానములు ఏవి? ఆయన వస్తాడనేటువంటి ఒక రుజువేది? ఆయన వస్తాడంటారా? నిజానికి ఆయన భూమి మీదకి మరలా వస్తాడంటారా అనేటువంటి ఒక అనుమానం చాలా హృదయాల్లో ఉంటుంది. అయితే రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజంగా భూమి పుట్టినప్పటి నుంచి ఎలాగే ఉందా? సృష్టి ఆరంభము నుంచి ఇలాగే ఉందా? ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు ఒకవేళ కనుక అవి బైబిల్లో లేకపోయినప్పటికీ కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మీలో కూడా చాలామందికి ఆలోచన రావచ్చు, ఏమంటే 2000 సంవత్సరాల నుంచి రాకడ వస్తుందని సంఘాన్ని కొట్టి 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 వాక్యం చెప్పి 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 ఎక్కడంటే ఆయన యొక్క రాకడ అనుకుంటారేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పేతురు గారు చెప్పే మాట ఏమిటంటే నిజమే. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు? ఒకవేళ కనుక ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది రెండవ మాట. అయితే అసలు నిజానికి సృష్టి ఆరంభమున ఉన్నట్లుగానే ఉందండి? ఒకవేళ కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఒకవేళ కనుక సృష్టి ప్రారంభం నుంచి అలాగే ఉందంటే 2వ పేతురు పత్రికలోనే 1వ అధ్యాయం 20-21 వచనంలో ఒక మాట రాస్తా ఉంది, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి.
ఏమండి, ఒకవేళ కనుక ఎవడైనా తన ఊహను బట్టి చెప్తే అది వాక్యము కాదు. ఎందుకంటే ఏ ప్రవచనం కూడా మనిషి ఊహలోంచి రాదు. చూడండి, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరే. దేవుని వాక్యము అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక చోట కూర్చుని మనిషి ఆలోచించి చెప్పింది కాదు. ఒక చోట కూర్చుని ఇలా జరుగుద్ది. ఈ మధ్యకాలంలో చూడండి, రష్యాలో భూకంపం వస్తే ఏమండి బాబా వంగా గారు చెప్పారు. సో అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ప్రిడిక్షన్ చేశారు. సో ఆయన చెప్పినట్టే జరుగుద్దేమో. మొన్న ఒక రోజున ఎదురు చూశారు, అవలా. సో చాలా సందర్భాలలో మనుషులు ఊహించి చెప్పిన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి, కానీ మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వ్రాసబడిన మాటలు ఒక మనిషి ఊహతో చెప్పినవి కావు. ఎందుకంటే అవి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి వ్రాసారు నిజముగా అని ఆలోచన చేస్తే ఆ విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ఇక్కడ ఫోటో చూడండి. అది చంద్రుడు. ఇక్కడ ఒక చూడండి స్పేస్ జెట్ వెళ్తూ ఉంది. దీన్ని చంద్రయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది అంటే చంద్రయాన్ అనే ప్రాజెక్ట్ ఏంటంటే చంద్రుడి మీదకి ఏమండి భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో కానీ లేకపోతే నాసా కానీ కొన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఉంటాయి. వారు చంద్రమండలం మీదకి కొన్ని పరిశోధనలు చేయడానికి వెళ్తూ ఉన్నారు. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. అంటే భూమి మీద మనుషులు కాదు, ఆ చంద్రమండలం మీద పరిశోధనలు చేయడానికి వెళ్తున్నారు. నెంబర్ 1. రెండవది కనుక చూస్తే ఇంకొకటి కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నారు. ఇది మార్స్ అనేటువంటి గ్రహం మీదకి, మార్స్ అంటే కుజుడు, సూర్యుడి నుంచి 4వ గ్రహం అది. సో మార్స్ అనేటువంటి గ్రహానికి ఈ మధ్య కాలంలో ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఒక స్పేస్ ఎక్స్ అనేటువంటి ఒక ఏరోస్పేస్ సెంటర్ ఉంది ఆయనకి అమెరికాలో. సో అక్కడి నుంచి ఆయన కూడా మార్స్ అనేటువంటి గ్రహం మీదకి కొంతమందిని పంపించి ఏమండి అక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మీకు ఒక ప్రశ్న, ఏమండి భూమి ఇంత భూమి ఉండగా ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను మాని చంద్రమండలం మీద చంద్రయాన్ అనేటువంటి ఒక పరిశోధన చేయటానికి కానీ మార్స్ అనేటువంటి గ్రహం మీద పరిశోధన చేయటానికి కానీ దేనికి పరిశోధన చేస్తూ ఉన్నారంటే అక్కడ వాటర్ ఉందా, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జియోగ్రఫికల్ స్టాటస్ ఏంటి, ఇక ఉపరితలం మీద ఉన్నటువంటి అక్కడ ఏమైనా లవణాలు ఉన్నాయా, లేకపోతే మనిషి బ్రతకడానికి అక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ఒక విషయాలను పరిశోధన చేయటానికి వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి. మీకు ప్రశ్న ఏంటో తెలుసండి, మరి మనిషి భూమి మీద జీవించేటువంటి మనిషి ఎందుకు చంద్రమండలం మీదకి మార్స్ అనేటువంటి గ్రహం మీదకి పరిశోధనలు చేస్తున్నాడు మానవుడు? ఎందుకు అక్కడికి వెళ్ళాలని, అక్కడ మానవులు నివసించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మానవుల యొక్క నివాస యోగ్యముగా అక్కడ ఏమైనా పరిస్థితులు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి వెదర్ ఎలా ఉంది, వాతావరణం ఎలాగుంది, అక్కడ ఉపరితలం యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని వాటర్ రిసోర్స్ ఏంటి, ఎలా జీవించడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు? ఒకవేళ కనుక సామాన్యమైనటువంటి కొంతమందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు, కానీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ మధ్య కాలంలో ఈ పరిశోధనలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఒకవేళ కనుక బైబిల్ గురించి కొంచెం అర్థమైనప్పటికీ కూడా ఒకవేళ ఎందుకు ఈ పరిశోధనలు చేస్తున్నారంటే ఒక వ్యక్తిని మీకు చూపించాలి. నెక్స్ట్, ఈయన మీకు తెలుసు బాగా, స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త గారు. ఆయన కాస్మాలజీ అంటే ఆకాశంలో ఉన్నటువంటి గగన తలంలో ఉన్నటువంటి నక్షత్రాలకు మధ్య ఆయన పరిశోధన చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్త. ఈయన ఆకాశంలో ఏ విధంగా ఉంటుంది, ఈ భూమి యొక్క స్థితిగతులను నక్షత్ర మండలాలు గూర్చినటువంటి పరిశోధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త. ఆయన 1942లో పుట్టారు, 2018లో ఆయన చనిపోయారు. ఈయన తన జీవితంలో చేసినటువంటి పరిశోధనలను బట్టి ఈయన భూమి అంతటి గూర్చి, ఆకాశం అంతటిని గూర్చి, నక్షత్ర మండలాల గూర్చి, ఖగోళ శాస్త్రజ్ఞుని అంటారు కదా. సో ఈయన ఖగోళము గూర్చినటువంటి అనేకమైన విషయాలు ఈ ప్రపంచానికి తెలియజేసి ఆయన 2018వ సంవత్సరంలో ఒక అద్భుతమైన విషయాలు ప్రపంచానికి కొన్ని విషయాలు అందించారు. ఆ కొన్ని విషయాలు అందించినవి బీబీసీకి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఒక వీడియోను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన ఏం చెప్పారో అనే విషయాన్ని మీ ముందే ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, అట్నుంచి లాస్ట్. ఓకే, చూడండి జాగ్రత్తగా ఈ వీడియోని గమనించడానికి ప్రయత్నం చేయండి.
ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, సౌండ్ పెట్టి తమ్ముడు కొద్దిగా ఒకసారి ఆపు తమ్ముడు, సౌండ్ ఏమైనా పెడతా, వీడియో సౌండ్ చూడండి. ఈయన స్టీఫెన్ ఫస్ట్ నుంచి పెడతాం, ఫస్ట్ ఈయన పేరు స్టీఫెన్ హాకింగ్. ఆయన చూడండి, మానవులు విల్ హ్యావ్ టు లీవ్ ది ఎర్త్ నెక్స్ట్ 100 years. మానవులు రాబోయే 100 సంవత్సరాల్లో భూమిని విడిచిపెట్టాలి. ఎందుకు? దట్స్ అకార్డింగ్ టు లెజెండరీ అస్ట్రానమికల్ స్టీఫెన్ హాకింగ్. ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఆయన బీబీసీకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఎక్స్పెడిషన్ న్యూ ఎర్త్, మానవాళి అన్వేషణ చేయాలి. ఏం అన్వేషణ చేయాలి అంటే, నూతనమైనటువంటి భూమి, కొత్త భూమి కొరకు మానవులు అన్వేషణ చేయాలి. ఎందుకంటే మానవులకు ఒక భయంకరమైనటువంటి విపత్తు రాబోతా ఉంది. అది ఒకటి న్యూక్లియర్. ఒకసారి ఆపుతాం అక్కడ. మానవులు ఈ భూమిని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, మానవులు చేయవలసిన పని ఏమిటంటే, ఒక క్రొత్త భూమిని గూర్చి మీరు అన్వేషణ చేయాలి. మానవుడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా జీవించడానికి అనుకూలమైనటువంటి ఒక భూమిని వెతకాలి. ఎందుకోసమో తెలుసా? ఈ భూమికి 4 రకాలైన ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి న్యూక్లియర్ వార్. ఈ భూమిని పాడు చేయటానికి న్యూక్లియర్ వార్ అనేటువంటిది భూమిని నాశనం చేస్తుంది. రెండవది ఆస్ట్రాయిడ్ స్ట్రైక్స్. ఆకాశంలో ఉన్నటువంటి అనేకమైన ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఈ భూమిని నాశనం చేయొచ్చు. మూడవది జెనెటికల్లీ ఇంజనీర్డ్ వైరస్. ఈ భూమి మీద అనేకమైనవి కృత్రిమంగా సృష్టించబడినటువంటి అనేక కారకాలైనటువంటి వలన మనుషులు నాశనమైపోతారు. నాలుగవది చూస్తే గ్లోబల్ వార్మింగ్. ఈ యొక్క భూమి యొక్క తాపం వలన, ఈ 4 కారణాల వల్ల ఈ భూమి రాబోయే 100 సంవత్సరాలలో నాశనం కాబోతుంది. ఇది బైబిల్ చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట అంటే, ఒక శాస్త్రజ్ఞుడైన స్టీఫెన్ హాకింగ్ గారు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక వార్నింగ్. పిల్లరా, ఈరోజు ఆయన యొక్క వార్నింగ్స్ని తీసుకుని, ఆయన తీసుకున్న హెచ్చరికలు తీసుకొని మానవులందరూ చేసే పరిశోధనలు ఏంటో తెలుసండి. అంటే రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో, అది కరెక్ట్గా 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 200 కావచ్చు, కానీ ఈ భూమికి ఒక ప్రమాదం ఉంది. ఈ భూమి ఖచ్చితంగా పాడైపోతుంది, ఈ భూమి ఖచ్చితంగా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని స్టీఫెన్ హాకింగ్ గారు ఎప్పుడైతే చెప్పారో, ఖచ్చితంగా ప్రియులరా ఈ భూమిని ఖాళీ చేయాలి 100 సంవత్సరాలలో, లేకపోతే ఆ ప్రమాదం మానవులకు పొంచి ఉంది అని చెప్పినటువంటి మాటను బట్టి ప్రియులరా ఈరోజు అనేక మంది శాస్త్రజ్ఞులు చేసే పని ఏంటో తెలుసండి, క్రొత్త భూమి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నారు. మానవుడు ఎక్కడ నివాసయోగ్యంగా ఉంటుందో, అది చంద్రుడి మీద నివాసం చేయాలా, లేకపోతే మార్స్ మీద నివాసం చేయాలా, ఈ గ్రహాలు ఆకాశంలో ఉన్న ఏ గ్రహం మీద మానవుడు నివాసం చేయాలో మానవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది అట్లీస్ట్ ఒక 40-50 years నుంచి వచ్చింది. కనుక అపవిషయంలో తెలుసండి, ఇదే విషయాన్ని ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకుడే. ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తా ఉన్నాను, మీ అందరికీ దేనికోసమో తెలుసా? నివాసాలు సిద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందటి మాట చెప్పారు ప్రియులరా. కానీ మీరు చూడగలిగితే ఇప్పుడు ప్రజలందరి యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క వారి హృదయాలు నిజానికి ఇది నమ్ముతా ఉన్నారు. కానీ విచారకరం ఏంటో తెలుసండి, బైబిల్ని సంకల్లో పెట్టుకుని బైబిలే మన దేవుడని, బైబిలే మన సమస్తమని నమ్మేటువంటి మానవులు మాత్రం దానికోసం ప్రయత్నం చేయట్లేదు, దానికోసం ఎదురు చూడట్లేదు. ఇదే పేతురు గారికి ఉన్న బాధ. అందుకే అన్నాడు, మీ హృదయాలను ఒకసారి రేపాలనుకుంటున్నాను నేను. ఏదైతే మర్చిపోయారో, ఏదైతే మీ హృదయాల నుంచి పక్కన పెట్టేశారో, ఆయన రాకడ కోసం మీరు ఆలోచించడం మానేశారో, ఆ విషయాన్ని మరలా ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి ఈ విషయాలు నెక్స్ట్ పెట్టండి. ఇంకా చూడగలిగితే AI అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మానవ మనుగడకు ప్రమాదకరమైనటువంటి ఒక విషయం. సో ఆయన ఆక్స్ఫర్డ్కి ఇచ్చినటువంటి ఆయన ఇచ్చిన ఒక వార్నింగ్, మానవ జీవితానికి ఉన్నటువంటి పెను ముప్పును గూర్చి. అందుకే ఖచ్చితంగా ఈ టైం లైన్లో మానవుడు భూమి మీద నుంచి ఏదో విధంగా బయటికి వెళ్ళాలి. అందుకే చూడండి, నాసా వారు కెప్లర్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ని 2009వ సంవత్సరంలో మార్స్ అనేటువంటి గ్రహం మీదకి పంపించారు. చూడండి, అవి గ్రహాలు ఆకాశంలో ఉంటాయి. ఇవన్నీ కూడా భూమి, ఫస్ట్ ఇది భూమి, సో ఇది మార్స్, ఈ 4వ గ్రహం, ఇది సూర్యుడు. సో ఇలా చూడగలిగితే పైన ఉన్నటువంటి గ్రహాలన్నిటి మీద కూడా వాళ్ళు టెంపరేచర్ ఏ విధంగా ఉందో అన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నారు. దీనే ఉన్నటువంటి ఎలాన్ మస్క్ అంటారు కదా, ఆయన
ట్విట్టర్ యజమాని ఆయనే, ట్విట్టర్ అనేటువంటి కౌంటర్ని ఆయన కొనుక్కున్న వ్యక్తి ఆయనే. చూస్తే చూడండి, ఖచ్చితంగా 50 నుంచి ఇది స్పేస్ క్రాఫ్ట్, ఇది రష్యా వాళ్ళు కూడా పంపించారు, 4 మనుషుల్ని పంపించారు చూడండి స్పేస్లోకి. సో ఎందుకంటే అక్కడ మనుషులు ఒక కాలనీ నివాసించాలి, ఇది మూన్ మీద. తొందరగా ఆ చంద్రమండలం మీద కూడా ఏదో రకంగా ఒక ఫీజిబిలిటీని, ఒక అనుకూలతని ఏర్పాటు చేసి అక్కడ కాలనీలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, పెట్టాలి అని చెప్పి ప్రియరా ఈరోజు మానవులు తీవ్రమైనటువంటి పరిశోధన చేస్తూ ఉన్నారు, తీవ్రమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసండి, వారి యొక్క ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశము, మేము క్రొత్త భూమిని కనుక్కోవాలి, క్రొత్త భూమిని మేము కనుక్కోవాలి అనే ప్రయత్నము ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు కలిగిన వారు ఒక క్రొత్త భూమిని నెతకాలనేటువంటి అన్వేషణలో ఉన్నారు. మరి మనమే అన్వేషణలో ఉన్నాం? క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలమైన మనము ఏ అన్వేషణలో ఉన్నాం ప్రియులారా? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే పేతురు అంటున్నారు కదా, ఆ దేవుని దినపు రాకడ కొరకు మీరు ఏం చేయాలంటండి? కనిపెట్టుకుంటూ ఉండాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు కనిపెడితేనే మీకు అర్థమవుద్ది. ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి. ఈయన 2018లో ఇందాక మీకు చూపిన మళ్ళీ జస్ట్ ఫొటోస్ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెప్పింది. నెక్స్ట్ ఫోటో పెడతాం చూడండి. ఇదిగో, ఇది న్యూక్లియర్ వార్ వలన మానవ జీవితం, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జీవితానికి ప్రమాదకరం ఉంది, ప్రమాదకరమైనటువంటి న్యూక్లియర్ వార్. న్యూక్లియర్ వార్ అంటే తెలుసు కదండి మీకు. ఒకవేళ కనుక న్యూక్లియర్ వార్ అనేది వస్తే ఈరోజు భూమి మీద ఒక్కరు కూడా మిగలరు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ప్రియరా? మొన్న మనకు తెలుసు భారతదేశానికి పాకిస్తాన్కి జరిగినటువంటి ఈ యుద్ధంలో చాలా స్పీడ్గా డెసిషన్ తీసుకుని యుద్ధం ఆపడానికి గల కారణం అదే. ఒకవేళ కనుక ఇజ్రాయెల్కి ఏమండి ఆ మధ్య జరిగినటువంటి ఆ గాజాకి జరిగిన మధ్య యుద్ధంలో, ఇరాన్కి జరిగిన యుద్ధంలో మీరు చూడగలిగితే చాలా స్పీడ్గా డెసిషన్ తీసుకుని యుద్ధాన్ని పక్కన ఆపడానికి గల కారణం అదే. ఎందుకో తెలుసండి, ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి ఎదుటి దేశాన్ని నాశనం చేయాలని కోరుకున్నా ఒకే ఒక వెపన్ ఉంది. ఆ వెపన్ ఏంటో తెలుసండి? న్యూక్లియర్ వెపన్ ప్లేరా. ఆ వెపన్ ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో దాచుకుని ఉన్నారండి. ఆ దాచుకున్నటువంటి ఆ వెపన్ కనుక వాడారనుకోండి ఏమవుద్దో మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూడండి. ఇది చూడగలిగితే గ్రేషియస్ మెల్టింగ్ అంటారు. ఇందాక మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియరా, ఒక ప్రమాదం భారతదేశానికి, ప్రపంచానికి పొంచుకున్న ప్రమాదం ఏంటో తెలుసా ప్రియరా? ఇందాక పేతురు గారు చెప్తూ ఒక మాట అన్నారు. ఏమాట అన్నారు? పంచభూతములు మిక్కుటమైన మహావేండ్రముతో ఏమైపోతాయండి? లయమైపోతాయి. ఈ మాట నన్ను చాలా హత్తుకుంది. మహావేండ్రం అంటే అర్థం ఏంటో తెలుసండి? వేండ్రము అంటే వేడి, మహావేడి. నాకు అర్థం కాని విషయం అంటే నిన్న నేను ఒక 50 సంవత్సరాల గ్రాఫ్ తీశాను నిన్న. అంటే అవన్నీ మీకు ప్రజెంట్ చేయట్లేదు, కానీ గత 50 సంవత్సరాల యొక్క స్టాటిస్టిక్స్ తీస్తే గత 50 సంవత్సరాల్లో ఎన్ని ఘోరమైనటువంటి, నాకు మీరు అనుకున్నారు చూసారా, భూమి పునాది మొదలుకొని ఇప్పుడు దాకా, సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది అనుకుంటున్నారు కదండి. అలాగ లేదు. ఎందుకు లేదో తెలుసా మీకు? ఈరోజు ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుని గ్రంథము ద్వారా 2500 సంవత్సరాల కిందటే ప్రవక్తలు బోధించారో ప్రియులరా, ఈరోజు భారతదేశంలో నాకు బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక పెద్ద గ్రేషియస్ అంటే ఇలా హిమనీ నదాలు అంటారు. హిమనీ నదాలు అంటే అవి చాలా పెద్ద పెద్ద మంచు పర్వతాలు. ఈ మంచు పర్వతాలు, ఒక పర్వతం ఉంది, ఒగ్జునో అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతానికి మొన్నే జ్ఞాపకార్థ గుడికి పెట్టారు. కానీ ఈ హిమనీ నదానికి ఒక జ్ఞాపకార్థ గుడికి పెట్టారు. ప్రపంచానికి అందరికీ తెలవాలని లైవ్ ఇచ్చారు. ఏంటి జ్ఞాపకార్థ గుడి అండి? జ్ఞాపకార్థ గుడికి అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకుంటానికి ఉన్నది లేదని, చచ్చిపోతేనే కదా జ్ఞాపకార్థ గుడి కడతారు. ఆ హిమనీ నదం ఏమైపోయింది తెలుసండి? చచ్చిపోయింది. ఒకసారి ఆ వీడియో పెడతాను చూడండి. ఒకసారి ఎంతటి ఘోరం అంటే చూడండి. ఆ వీడియోను కనుక మీరు జాగ్రత్తగా చూడగలిగితే చూడండి తమ్ముడు, సెకండ్. ఇది ఒక ఐస్లాండ్ అండి. ఒక ఐస్లాండ్, చాలా పెద్ద ఐస్లాండ్. చూడండి, ఐస్లాండ్కి జ్ఞాపకార్థ గుడికి ఒక శిలాఫలకం పెట్టారు. ఒకనాడు అది చాలా పెద్ద ఐస్లాండ్. చూడండి, ఫండరల్ ఫర్ లాస్ట్ గ్లేషియర్. దిస్ పీపుల్ ఆర్ హోల్డింగ్ ఫండరల్ ఫర్ ఎ డెడ్ గ్లేషియర్. అంటే చనిపోయినటువంటి ఒక హిమనీ నదానికి చూడండి, సెప్టెంబర్ 1986లో ఎంత ఉంది. తర్వాత చూస్తే, మొన్న చూస్తే అక్కడ ఏమీ లేదు.
అది చాలా పెద్ద హిమనీ నదం అండి. అంటే ఆ హిమనీ నదాలంటే ఆ మంచు కరిగే మనకు సముద్రాల్లోకి వస్తూ ఉంటాయి. అక్కడ ప్రజలందరూ కలిసి ఏం చేశారో తెలుసా ప్రియరా, దానికి ఒక జ్ఞాపకార్థ గుడికి పెట్టారు. ఎందుకు జ్ఞాపకార్థ గుడికి పెట్టారంటే ఇది ఒకనాడు ఒక విస్తారమైనటువంటి ఒక హిమనీ నదం. కానీ ఈరోజు చూస్తే అక్కడ ఏమీ లేదు. చూడండి ఒకసారి ఎంత ఉంది అది, ఇంతటి పెద్ద హిమనీ నదం అది. అది ఈరోజు ఏమైపోయింది తెలుసండి, మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంకో ఎంత మిగిలింది అది 2019లో ఇంత అయిందండి. సో అంత పెద్ద హిమనీ నదము ఇంత అయిపోయిందంటే అది చచ్చిపోయింది. ఇది ప్రపంచానికి అర్థం కావలసినటువంటి ఒక విషయము. అంటే భూమి అప్పుడున్నట్టే ఇప్పుడు లేదండి. చాలా హిమాలయ పర్వతాలను చాలా హిమనీ నదాలు గాల్లో కలిసిపోతున్నాయి, అవి భూమిలో కలిసిపోతా ఉన్నాయి, కరిగిపోతా ఉన్నాయి, అవి మెల్ట్ అయిపోతా ఉన్నాయి. చూడండి అటువంటి పెద్ద పెద్ద ఉన్నటువంటి ఆ యొక్క హిమనీ నదాలు చనిపోయినవి అని ప్రపంచానికి అర్థం చేయడానికి ఇంకొక విషయం ఏంటంటే పిల్లరా, చూడండి అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఏం బోర్డు పెట్టారు తెలుసా అండి? ఆ బోర్డులో మీరు కనుక జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ ఒక మాట రాశారు. ఇది ప్రపంచంలో మొట్టమొదట చనిపోయినటువంటి ఒక హిమాలయాలకు సంబంధించినటువంటి ఒక గ్లేషియర్, మంచు పర్వతం. అయితే రాబోయేటువంటి 200 సంవత్సరాలలో అవన్నీ స్మాష్ చచ్చిపోతాయి. మొత్తం హిమనీ నదాలన్నీ చనిపోవడానికి అవకాశం ఉంది అని ఆ యాక్టివిస్ట్ చెప్తా ఉంది పిల్లరా. చూడండి, ద సింబాలిక్ డెత్ ఆఫ్ ద గ్లాషియర్ సో ఇంటెండెడ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ క్లైమేట్ చేంజ్. ఈ ప్రపంచంలో అలాంటి భూమిలో ఉన్నటువంటి అంతటి మంచు పర్వతాలు, అలాంటి మంచు పర్వతాలు చూడండి ఎంత ఉందో చూసారా, అది చచ్చిపోయింది, అది మొత్తం క్లోజ్ అయిపోయింది. భూమి పూర్వం ఉన్నట్టు లేదండి. ఇదిగో చూడండి, కాలంతో మీరు చూస్తే అన్ని అక్కడ రాసినటువంటి ఇన్ ద నెక్స్ట్ 200 years విల్ ఆల్ అవర్ గ్లాషియర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద సేమ్ పాత్. ఇదే మార్గంలో మంచు పర్వతాలను ఉంటాయి. ఈ భూమి మీద నుంచి అవి కనుమరుగు అయిపోతాయి. ఇవి 2019లో ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేటువంటిది ప్రపంచంలో జరిగిందండి. మీకు ఒక ప్రశ్న, మరి భూమి పునాది నుంచి సృష్టికారంలో నుంచి అలాగే ఉందంటే అలా లేదండి. మనకు తెలియని విషయం ఏంటో తెలుసండి, చాలా ఐలాండ్లు క్లోజ్ అయిపోయినాయి, చాలా ఐస్లాండ్లు చచ్చిపోయినాయి, భూమి మీద చాలా కరిగిపోతున్నాయి. ఎందుకు కరిగిపోతున్నాయి తెలుసా ప్రియులారా? ఒకే ఒక్కటి, భూమి వేడెక్కుతుంది, భూమి మహావేంద్రముతో నిండుకుంది. ఏమండి ఇది ఏ కాలం? ఇది వర్షాకాలం అండి, ఎండాకాలమా? మీ ఫీలింగ్ ఎలా ఉంది? వర్షాకాలంలో ఉందా, ఎండాకాలంలో ఉందా? ఏమండి ఎండాకాలంలో ఉందా, వర్షాకాలంలో ఉందా? ఎండాకాలం కంటే ఈరోజు ఒక ఏసీ కొన్నాం మేము. మా చర్చిలో ఒక అబ్బాయి వచ్చి, మొన్న ఎండాకాలం అనుకోండి, ఎండాకాలం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటా అన్నాడు ఏసీ. మధ్యాహ్నం వచ్చి చచ్చిపోతున్నామండి, రాత్రులు సగం రాత్రిగా వెలుగొచ్చేస్తుందండి, నిద్ర పడతలేదండి, అర్జెంటుగా వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళి ఒక ఏసీ కొనుక్కుని తీసుకొచ్చాం. నిజం ప్రియరా, ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ఎందుకు మానవ జీవితంలో వర్షాకాలం అంటే హ్యాపీగా చల్లగా ఉండవలసినటువంటి ఈ కాలంలో ఆకాశం వంక చూస్తూ ఉంటే కనీసం వర్షం పడుతుంది అనే భావన కూడా కలగట్లేదు. ఒకవేళ వర్షం పడినా మన కుటుంబంలో చల్లదనం ఉన్నటువంటి ఆశ కూడా మానవులకు కలగట్లేదు. మానవులు ఆలోచిస్తున్నారా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో మహావేంద్రముతో ఈ పంచభూతాలు ఏమవుతాయో తెలుసా? లయమైపోతాయి. నేను చెప్పాను కదా, గతించిన 50 సంవత్సరాలు సమరీ తీస్తే ప్రతి సంవత్సరం 1 సెంటీగ్రేడ్ హీట్ పెరుగుతుంది, ప్రతి సంవత్సరం 1 సెంటీగ్రేడ్ హీట్ పెరుగుతుంది. ఈ హీట్ పెరుగుతుంటే హిమాలయాలు ఏమవుతున్నాయో తెలుసండి? కరిగిపోతున్నాయి. ఈ కరిగిపోయి సముద్రాలు పెరుగుతూ ఉంటే, సముద్రాలు పెరగడం వలన ఏమవుతుందో తెలుసండి? దీవులన్నీ మునిగిపోతూ ఉన్నాయి. సుందర్బాన్స్ అనేటువంటి భారతదేశంలో సుందర్బాన్ అనే దీవులు ఉన్నాయి, ఇప్పుడు లేవు అక్కడ. ఇదివరకులా లేదు. సుందర్బన్లో 10,000 మంది నివసించేవారండి, ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే సముద్రం యొక్క ఆ యొక్క మట్టం పెరిగింది, దానిలో కలిసిపోయింది. 2-3-5 ఇంచెస్ పెరిగిందండి సముద్రం ప్రతి సంవత్సరం. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు ఏంటో తెలుసా? రాబోయేటువంటి కాలంలో ఇలాగే పెరుగుతూ ఉంటే మొత్తం సముద్ర మట్టం పెరుగుతూ ఉంటుంది, ఇంకా చాలా ఐలాండ్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుంది? సృష్టి అంతా పూర్వం నుంచే ఉందా? పూర్వం ఎలాగుందో అలాగే ఉందంటే అలా లేదండి. సృష్టింపబడినవి చాలా ప్రియులరా. ఇదిగో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఏం సెలవిచ్చాడంటే ఈ పంచభూతములు మహా మిక్కిలి వేంద్రముతో లయమైపోతాయి, కరిగిపోతాయి. సో అవి మెల్ట్ అయిపోతున్నాయండి. కారణం ఏంటో తెలుసండి? భూమి మీదకి వేడి
పెరుగుతుంది. ఈ మాట ఇప్పుడు కాదండి, గ్లోబల్ వార్మింగ్ కోసం ఇప్పుడు ప్రభుత్వాలు, గవర్నమెంట్, ఇంటర్నేషనల్ అనేకమైనటువంటి సంస్థలు ఈరోజు గ్లోబల్ వార్మింగ్ కోసం మాట్లాడుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పిందండి. ఆ విషయం ఏంటో తెలుసండి. పేతురు గారు అన్నారు, ఇదిగో ఈ భూమి మక్కిలి వేండ్రముతో మహావేడి భూమి మీదకి రాబోతా ఉంది. ఏమండి, ఈ మాట అదే మాత్రమే కాదు, ఇంకా మీరు చూడగలిగితే అదే అధ్యాయంలో ఇంకా కిందకి రతముడు కిందకి వచ్చాయి, కిందకి చెప్తాను. ఇంకా బైబిల్ గ్రంథంలో చూడండి, 2 పేతురు 3:7 ఒక మాట రాశారు. ఎంత అద్భుతమైన మాట తెలుసండి, ఎంత అద్భుతమైన మాట అంటే ఒకసారి చూడండి. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు. అసలు ఈ భూమి పూర్వం నుంచి ఇప్పుడులాగా ఉందంటే ఇప్పుడులాగా లేదు. ఎందుకంటే ప్రారంభంలో దేవుడు నీటిలోంచి భూమిని సృష్టించాడు. నీటిలో నుంచి భూమి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీరు భూమి వేరయ్యింది మొట్టమొదటిగా. రెండవసారి నోవాహు దినములలో ఈ భూమి అంతా కూడా వరద నీటిలో ఏమైపోయింది తెలుసండి, మునిగిపోయింది. వరద నీటిలో మునిగిపోయింది, నశించిపోయింది. అప్పుడు మరలా మనం ఇప్పుడున్న భూమి అప్పుడు వరదలో మునిగిపోయింది, నశించిపోయింది చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలా నశిస్తుంది? దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఇదిగో నీటి వలన భూమికి నాశనం జరగదు, కానీ దేని వల్ల జరుగుద్ది? ఎందుకు ఈ భూమిని భద్రపరిచాడో తెలుసా? చూడండి, ఏం రాశాడో తెలుసా? అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడింది. ఇప్పుడు ఈ భూమికి ఉన్న ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు ఈ భూమి ఎలా నాశనం అవుతుందంటే అగ్ని చేత నాశనం అవుతుంది, వేడి చేత నాశనం అవుతుంది అనే విషయాన్ని ప్రపంచానికి అర్థం చెప్పడానికే 2వ పేతురు గ్రంథంలో ప్రియులరా 2000 సంవత్సరం కిందటే పేతురు గారు రాశారు. అసలు ఎలా రాయగలిగారండి? ఇప్పుడు ఇంత వేడి ఉంటుందని అప్పుడు ఆయనకి ఎలా తెలిసిందంటారు? 2000 సంవత్సరాల కిందట. గత 10 సంవత్సరాల స్టాటస్ తీసుకుంటే ద హాస్టెస్ట్, ఏమండి 20 సంవత్సరాలలో 19 సంవత్సరాలు భయంకరమైన వేడి కలిగినటువంటి సంవత్సరాలని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. 2023 ద హాటెస్ట్ ఇయర్ ఇన్ ద లాస్ట్ డికేడ్. 10 సంవత్సరాలలో ప్రియులరా అతి భయంకరమైన వేడి కలిగినటువంటిది ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాట ఎందుకంటే మనం ఏం ఆలోచించాలో తెలుసా? ఎందుకు వేడెక్కుతుంది? ఎందుకు ఈరోజు ఏసీ లేకపోతే మనం బ్రతకలేకపోతున్నాము? ఎందుకు ఈరోజు చక్కని హ్యాపీగా ఉండవలసిన మన జీవితాలలో ఏమంటే ఏసీ లేకపోతే నిద్ర పడలేదు, చల్లదనం లేకపోతే బయటకు వచ్చి ఉండలేకపోతున్నాము? స్కూల్లో ఏసీలు, ఆఫీసులో ఏసీలు, ఇంట్లో ఏసీలు. ఎందుకో తెలుసా? భూమి వేడెక్కుతుంది. ఎందుకు వేడెక్కుతుంది తెలుసా? దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో ఈ భూమి అంతటికి కూడా ఆయన అగ్ని కొరకు నిల్వ చేశాడు. ఈ భూమి రాబోయేటువంటి కాలంలో మహావేంద్రముతో ఒకవైపునేమో గ్లేషియర్స్ కలుగుతూ ఉన్నాయి, ఒకవైపు నెమ్మదిగా వేడెక్కుతుందంటే ఇప్పుడు దేవుడు బిడ్డలకు రావాల్సిన మనసు ఏంటో తెలుసా? దేవుని రాకడేమవుతుందో తెలుసా మీకు? సమీపమవుతా ఉంది. దేవుని రాకడ దగ్గర అవుతా ఉంది. దేవుని రాకడ మనకు సమీపంగా ఉంది అనే ఆలోచన ఈరోజు సంఘంలో వారి హృదయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అందుకే ఇందాక మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూడగలిగితే ప్రియులరా, ఇంకా మనం చూద్దాం. ఇదిగో ఇదే హిమనినాదాలంటే ఇలా కరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ మీకు చెప్పడం కలిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రియులరా, ఈ రాత్రి మన హృదయాల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు సంఘాన్ని ఆయన రక్తములో కడిగి ఆయన పవిత్రపరిచింది. ఎందుకంటే ఈ భూమి మీద ఉంచడానికి కాదు. మీరు అనుకోవచ్చు, సార్ 2200 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి వాటికి మాకేంటండి? ఈరోజు మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం తెలిసినటువంటి మన జీవితాలు చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకు తెలుసండి? అసలు ఎవరైనా చెప్తే మనం ఏమన్నా తెలుసా? మా దేవుడు ఎప్పుడో చెప్పేసేటి విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే మా దేవుడు సైంటిస్ట్ చెప్పే కంటే 2000 సంవత్సరాల కిందటే దేవాది దేవుడు ప్రపంచానికి ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కనుక మన హృదయాల్లో ఆలోచించగలిగితే, ఇంకా చూడండి, ఇంకా కొన్ని విషయాలు నేను ముందుకెళ్తాను. చూడండి, అలాగే ప్రకటన గ్రంథం 13:15 ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటో తెలుసండి? ఇదిగో ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై అధికారం ఇచ్చాను. అసలు ఈ మాట చూడగలిగితే ఇందాక మీకు స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటో తెలుసండి? ఇదిగో రాబోయేటువంటి కాలం ప్రమాదం దేని వలనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానివల్ల అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మేధో సంపత్తి కాకుండా కృత్రిమమైనటువంటి సంపత్తి వల్లే మానవులకి నష్టం జరుగుతుంది. ఒకవేళ కనుక ప్రతిమకు మాట్లాడే అధికారం ఇస్తాడంట. అంటే రాబోయేటువంటి కాలంలో మనం మాట్లాడడం కాదు, ఎవరు మాట్లాడతారో తెలుసండి? ఎవరు మాట్లాడతారు? ప్రతిమలు మాట్లాడతాయి. అసలు ప్రతిమలు మాట్లాడతాయి అంటారా? ప్రతిమల గురించి మాట్లాడడం అంటే, ప్రతిమ అంటే ప్రియులరా ఒక రోబోట్.
చూడండి ఆ వీడియో కూడా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి చూడండి. ఈరోజు ఈ కాలంలో ఇందాక ఎలాన్ మస్క్ అనే ఆ విషయం గురించి చెప్పాను. సో మీరు చూడగలిగితే అక్కడ ఒక రోబోట్ చూడండి. అసలు రోబోట్ మాట్లాడద్దా అంటే చూడండి ఒకసారి. ఇది మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో మాట్లాడేటువంటి ఒక రోబో. ఆ రోబో పేరు సోఫియా. చూడండి, ఇది మొట్టమొదటిగా ఇది రోబో. మనుషులు ఏ విధంగానైతే మాట్లాడతారో సోఫియాకి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే చూడండి. ఎన్ని సంవత్సరాలు అడిగితే రాబోయే కాలంలో ఒక భవిష్యత్తులో ప్రత్యేకతను కలిగించడానికి నేను వచ్చానని చెప్తుంది. సో ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి మాట్లాడేటువంటి రోబోస్ని ఈరోజు తయారు చేశారు. మీరు మనుషులు ఇష్టపడతారా అంటే ఆలోచిస్తుంది. నేను వాళ్ళని ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమిస్తామంటే నాకు ఇంకా దాని మీద ప్రత్యేకమైన క్లారిటీ రాలేదండి. చూసారా, ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న తిరిగి ప్రశ్న వేసింది మళ్ళీ. సో చాలు. అంటే ఈ ఇమేజ్ కనుక మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అంటే ఎందుకు మీకు చెప్పానంటే రాబోయేటువంటి కాలం గురించి ఏదైతే బైబిల్ ప్రవచనాలు చెప్పాయో ప్రియులారా, సో ఈ రోజున అవే నెరవేరుతా ఉన్నాయి. ఏదైతే దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజలకు తెలియజేశారో ఈ కాలంలో అవి నెరవేర్చబడతా ఉన్నాయి. ఇంకా మీరు చూస్తే ఇంకా కొన్ని విషయాలు జరిగేటువంటి విషయాలు కూడా చెప్తాకి నెక్స్ట్ నాకు ఫోటో చూపించే చూస్తే ప్రియులారా, సో ఇవన్నీ మీకు చెప్పడంలో గల ప్రాముఖ్యమైన కారణం ఒకే ఒక కారణం అండి. ఏమిటో తెలుసా ప్రియులారా, మన యొక్క ఉద్దేశం దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం యొక్క హృదయాలలో ఏ ఆలోచన మనకు కలిగి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాము, దేవుని యొక్క సంఘంలో ఉన్నాము అనే విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే నెక్స్ట్ చూపించాం. నెక్స్ట్ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఇంకా నెక్స్ట్ చూడండి. మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాటలు ముందు చూపించాం. ఆయన చెప్పాడు కదండి, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాసములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అవి చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతాయో చెప్పాడు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందో తెలుసా, మీరు యుద్ధాలను గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు, కానీ మీ హృదయాలను ఏం చేయాలో తెలుసా, కలవరపడకుండా చూసుకోండి. సో దేవుని రాకడకు ముందు జరిగే విషయాలు ఏమిటంటే ప్రపంచమంతటా కూడా యుద్ధాల సమాచారాలు మనం వింటూ ఉంటాం. అది ఒకవైపు కాదు, ప్రపంచమంతా ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధ సమాచారాలు వింటూ ఉంటారు. నెక్స్ట్ కనుక చూడగలిగితే నెక్స్ట్ సో చూడండి. నెక్స్ట్ ఏంటంటే అక్కడక్కడ కరువులను భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మీరు చూడగలిగితే ఈ సంవత్సరం మీరు చూడండి ప్లేరా, ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎన్ని భూకంపాలు వచ్చినాయో తెలుసు మీకండి? సంవత్సరానికి 20,000 భూకంపాలు వస్తున్నాయి గతించిన 10 సంవత్సరాల నుంచి. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో రష్యాలో మీరు చూస్తే ఓ ఫోటో చూపించాముడు. నెక్స్ట్ ఇంకో చూడండి. రష్యాలో వచ్చిన భూకంపం సునామీ హెచ్చరికలు ఇచ్చింది. అది 8.8. ఇప్పటిదాకా అంత సివియారిటీతో వచ్చిన మొట్టమొదటి భూకంపం ఇది. ఇప్పటిదాకా 7.8, 6.5 వచ్చింది. కానీ మొన్న రష్యాలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి చూడండి 600 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్దలైంది. ఇంక గొప్ప విషయం ఏంటంటే కింద ఉన్నటువంటిది, మన కింద ఉన్నది అగ్నే, పైన ఉన్నది అగ్నే. మనం ఎక్కడున్నాం తెలుసండి? మంట మధ్యలో ఉన్నాం మనం. కానీ విషయం ఏంటంటే ఆ మంట మనం ఫీల్ అవ్వట్లేదు. కింద నుంచి అగ్నిపర్వతం బద్దలవుతుంటే, పైనుంచి ఆకాశం వేడెక్కుతుంటే వాటి మధ్యలో మనం కనబడతా ఉన్నాం. చూడండి, ఒకవైపునేమో చూడగలిగితే ఆకలితో మొన్న 175 మంది ఆకలితో ఆహారం లేక చచ్చిపోయారండి గాజాలో. ఆకలితో కరువు ప్రారంభమైంది. ఆకలితో చూడగలిగితే 175 మంది చనిపోయారు. దాంట్లో 92 మంది పిల్లలు ఉన్నారండి. పిల్లలు చనిపోయారు ఆకలి భోజనం లేక.
మీరు చూడగలిగితే ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో కరువు ప్రారంభమైంది. కరువుతో ఆకలితో అల్లాడిపోయి చచ్చిపోయేటువంటి ప్రజలు ఒక పక్కనైతే, ఒక పైనేమో భూకంపాలు. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. ఇదిగో అక్కడక్కడ భూకంపాలు జరుగుతూ ఉంటాయి, కరువులకు ప్రారంభం. ఇది వేదనకు ప్రారంభం మాత్రమే. ఇది వేదనకు ప్రారంభం మాత్రమే, అంతం అప్పుడే రాదు. మీరు చూడండి, నెక్స్ట్ చూడితే కరువులో ఉన్న పరిస్థితి ఫోటోస్ ఇంకా చూడండి ప్లేరా. ఈరోజు మానవ జీవితాలు అనుకుంటున్నాం కదా, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నామేమో. కానీ ఈరోజు ప్రపంచం ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి భారమైనటువంటి స్థితిలోకి వెళుతుందో మనం అర్థం చేసుకోవాలి ప్లేరా. నెక్స్ట్, అందుకే మత్తయి సువార్త 24:12 ఒక మాట చెప్తుంది. ఇదిగో ఆయన రాకడ ముందు జరిగేటువంటి పరిస్థితి ఏంటో తెలుసండి. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోద్ది తెలుసా? చల్లారిపోద్ది. మీరు గుర్తుంచుకోండి. ఈ మాట చదివినప్పుడల్లా నా హృదయం ద్రవించిపోతుంది. కారణం ఏంటంటే, ఒక ఫోటో చూడండి, ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో చూడండి ఒకసారి. అంటే ఈ ఫోటోను చూపించగల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి? ఒక శిశువు కుక్క నోటిలోకి వెళ్ళగల కారణం ఏంటో తెలుసా? తల్లి ఒడిలో ఉండవలసినటువంటి ఒక శిశువు ఎక్కడుందో తెలుసా? పెంట కుప్ప మీద ఉంది. తల్లి ఒడిలో ఉండవలసిన ఒక శిశువు చెత్త బుట్టలో ఉంది. ఏ అంటారు? కారణం ఏంటి అంటే, ప్రేమ. ప్రపంచంలో ప్రేమకి కారణం ఎవరో తెలుసండి? ప్రేమను ఒకవేళ కనుక చూడాలంటే ఎవరిలో చూస్తాం తెలుసా అండి? తల్లిలో చూస్తాం. ఒక స్త్రీలో మనం ప్రేమను చూస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రాకడకు ముందు జరిగేటువంటి సూచనలో అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అక్రమం విస్తరించే చేత అనేకులు ఏమైపోద్ది? ప్రేమ చల్లారిపోద్ది. ఈరోజు ప్రియులరా, ఆ ప్రేమ అనేటువంటిది క్రమక్రమంగా చల్లారిపోతూ ఉంది. మీరు చూడండి. అందుకే నేను ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో మీరు అనేకమైన హత్యల వెనకాల ఉన్న కారణం ఏమిటంటే, ఈరోజు అనేకమైన మర్డర్స్ వెనకాల కారణం ఏంటో తెలుసండి? ఎవరైతే ప్రేమించేటువంటి వారో, ఎవరైతే అమితంగా ప్రేమకు ఉన్నటువంటి వారో, వారి హృదయాలు ఈరోజు అక్రమంతో నిండిపోయినాయి. ఈరోజు ఎవరిని నమ్మలేనటువంటి స్థితిలో ఈ భూమి ప్రపంచం వారి హృదయాలు ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసండి? ఈ సంవత్సరంలో మీరు చూడండి, ఎంతమంది భర్తలను పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీలు చంపేస్తారో మనకు తెలుసు. రోజు వార్తల్లో చూస్తూ ఉంటే ఎన్ని అకృత్యాలంటే, ప్రేమించవలసిన వారే, ప్రేమ కలిగిన వారే ఈరోజు మోసానికి, అక్రమానికి పాలవుతున్నారంటే ఈ ప్రపంచం అంతటి మీద ఏమి చల్లారిపోతుందో తెలుసండి? ప్రేమ చల్లారిపోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా ప్రియురా? ఇది దేవుని రాకడకు మరి బహు సమీపమై ఉన్నాము. మరి సంఘముగా మనం ఏం చేయాలి? సంఘముగా దేవుడు మన హృదయాల్లో, సంఘముగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి? ఒకవేళ కనుక ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రేమ అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఒకవైపునేమో కరువులు, భూకంపాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఒకవైపును చూస్తూ ఉంటేమో ఇదిగో భూమి వేడెక్కుతూ ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి, దహించిపోతూ ఉన్నాయి. ఒకవేళ కనుక ఎక్కడ నెమ్మది లేదో కారణం ఏంటో తెలుసండి? ఇదిగో దేవుని రాకడ, ఆయన వచ్చేటువంటి ఆయన యొక్క బూర శబ్దము, పెండ్లి కుమారుని యొక్క స్వరము మనకు బహు సమీపముగా ఉన్నదన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసండి? సంఘము బహు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘము ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసండి? ఆదమరిచేటువంటి సంఘముగా ఉండకూడదు. ఈరోజు సంఘము ఏ విధంగా మన హృదయాలు కలిగి ఉన్నాము ఒకసారి మనం ఆలోచించాలి ప్రియురా. ఎందుకంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమంటే ఆ భూకంపం వచ్చినప్పుడు భూకంపంలో మనం ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక కరువు వచ్చినప్పుడు మనకేం సమృద్ధిగా ఉంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ కనుక ఏమొచ్చినా మనకి ఇబ్బంది లేదండి. ఒకవేళ ఎప్పుడు అన్నారు కదా మీరు, హిమనీనాదాలు ఎప్పుడో 2200 సంవత్సరాలు కదండి, అప్పటికి మనం ఉంటామో కాదు అనుకుంటున్నామేమో. కానీ గుర్తుంచుకోండి ప్రియులరా, ఈరోజు మానవుని యొక్క జీవితము క్షణభంగురం అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాలండి. గతించిన నెలలో మనం చూస్తూ ఉన్నాం కదండి, ఎయిర్ క్లాష్ అయింది. ఏమంటే ఎయిర్ క్రాఫ్ట్ క్లాష్ అయినప్పుడు 240 మంది చనిపోలేదండి. దానిలో బహు ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, మీరు చూడగలిగితే 200 మంది ఒకవేళ కనుక దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, ఓకే. కానీ ఏ సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏమండి అప్పుడే టిఫిన్ చేసి క్లాసులకి వెళ్ళాలని మెడికోస్ డాక్టర్స్ అందరూ సిద్ధమవుతుంటే
టిఫిన్లు చేస్తూ ఉన్నారు. టిఫిన్లు చేస్తూ ఉంటే అనుకోకుండా వారి బిల్డింగ్ మీద క్లాష్ అయినట్టు ఎయిర్ క్రాఫ్ట్ చూడగలిగితే ఆ ప్రమాదంలో సిద్ధపడుతున్నటువంటి 40 మంది డాక్టర్స్ కూడా ఏమైపోయారు తెలుసండి, వారి ప్రాణాలు కోల్పోయారు. మీరు అనుకోవచ్చు, ఆ వీడియో చూసినప్పుడు ఒక విషయం, ఒక సన్నివేశం చూసినప్పుడు నా హృదయం చాలా కలిసి వేసిందండి. ఏంటో తెలుసండి, ఒక ప్లేట్ ఉంది, ప్లేట్లో రొట్టెలు, చపాతీలు అవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెషన్లు అవన్నీ తవ్వకాలు అవన్నీ నెతకడానికి వెళ్ళినప్పుడు ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో టిఫిన్ ఉంది, టిఫిన్ సగం మధ్యలో ఎండిపోయి ఉంది. అంటే కారణం ఏంటో తెలుసండి, ఒక మెడికో ఆ టైంలో టిఫిన్ చేసి గబగబా ఆఫీస్కి వెళ్ళాలని, ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళాలని తొందరలో టిఫిన్ చేస్తున్నాడు. కానీ అదే టైంలో క్లాష్ అయినప్పుడు ఆయన టిఫిన్ చేస్తూనే ఆయన ప్రాణం కోల్పోయాడండి. ఒకవేళ కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మన యొక్క జీవితం ఎంత క్షణభంగురమైనదో ఈరోజు మానవులకు తెలుసో తెలీదో, కానీ మన జీవితం రేపటిది కాదు, ఈరోజే మనది అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే ఉందో ప్రియరా, ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండవలసినటువంటి మనము ఈ లోకంలో ఎదురు చూసేటువంటి ఆ నూతన ఆకాశము, ఆ నూతన భూమిలో మనము కూడా ఉండాలి అంటే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో మీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. మీ భక్తి ఎలా ఉండాలో తెలుసా, జాగ్రత్త కలిగినదిగా ఉండాలి. అనుదినము మీ భక్తి కొరకు ప్రతిరోజు మీ జీవితాలలో దేవునికి మరింత దగ్గరగా జీవించేటువంటి ఒక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆయన రాకడు సమీపమవుతా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా, మన జీవితాల్లో భయం లేకుండా మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఒకవేళ గనక ఈ రాత్రి ఇంకా జీవిస్తూ ఉంటే, ఒకవేళ గనక దేవుడు మరొకసారి మన హృదయాలలో ఆయన చెప్పే మాట ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ఈరోజు, మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం ఎలా ఉంది. ఒకవేళ గనక మనం ఆయన సమీపముగా మనం జ్ఞాపకం చేసుకోకపోతే ప్రియరా, ఒకానొక రోజున ఆయన రెండవ రాకడలో ఆయన పరిశుద్ధుల యొక్క సమూహంతో ఆయన భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు ఎత్తబడేటువంటి సంఘములో మనం లేమనుకోండి, ఇంతకాలం చేసినటువంటి మన భక్తి ఏమైపోతుందో తెలుసండి. ఒకవేళ కనుక ఇంతకాలం మనం అనుకుంటున్నాం కదా, నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను, బైబిల్ పట్టుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తూ ఉన్నాను, ఏమన్నా చక్కగా పాటలు పాడుతూ ఉన్నాను, అన్నీ చేస్తున్నావు, కానీ నీ యొక్క హృదయం మార్పు చెందిందా, మార్పు చెందలేదా? ఈ రాత్రి దేవుడు మనకు అడిగే విషయం ఏంటో తెలుసా, నిజమే బైబిల్ పట్టుకుంటున్నాం, గుడికి వెళ్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, ఒకవేళ కనుక మన జీవితాల్లో చేయవలసిన ప్రతి పని చేస్తూ ఉన్నాం, కానీ నీ హృదయం రూపాంతరం చెందిందా? నీ హృదయంలో మారు మనసు వచ్చిందా? నీ గత జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉన్నావా? పాపపు జీవితాన్ని వదిలిపెట్టావా? పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ కనుక అటువంటి మారు మనసు జీవితం కనుక లేకపోతే, అటువంటి మారు మనసు జీవితం మన జీవితాల్లో ఇంకా జీవించకపోతే, మన వలన గనక ఈ లోకంలో ఇంకా దేవుని నామానికి హీనకరమైనటువంటి స్థితిని గనక మనం కలుగజేస్తే, దేవుడంటే భయం లేకుండానే ఈ లోకంలో జీవిస్తూ ఉంటే జాగ్రత్త. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన రాకడలో మనం విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడుట బహు భయంకరం, బహు భయంకరం. ఒకవేళ కనుక ఆయన రాకడలో వచ్చేటప్పుడు ఒక వీడియోను కూడా మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, చివరిగా ఒక వీడియోని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. చూడండి ఒకసారి. అదే పిల్లలు చూడండి, ఒకవేళ కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో బైబిల్ గ్రంథం మనకు బోధించేటువంటి విషయం ఏంటంటే, ఒకనొక రోజున ఆయన సెలవిచ్చినట్లుగా ఆయన దినపు రాకడలో పరలోక సైన్య సమూహంతో ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి సైన్యంతో ఆయన భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు. ఆయన చూస్తారు. అది ఎప్పుడు వస్తుందో పేతురు గారు చెప్తున్నారు, ఆయన దొంగ వలె వస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. సమాధులు తెరవబడతాయి. మృతులైన వారందరూ తిరిగి లేపబడి, ఒకవేళ కనుక మనం ఎక్కడ ఉన్నా, బతికి ఉన్నా, మరణించినా, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి శరీరము కూడా మహిళ శరీరముగా
మార్పు చెందుతుంది. ఎందుకంటే ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్కరూ, దేవుడు ఈ భూమి మీద సృష్టించిన ప్రతి ఒక్కరు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు సజీవులమైన మనము, మనకంటే ముందు మృతులైన వారు లేస్తారు అనేటువంటి మాటను దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు సమస్తమైనటువంటి మానవాళికి, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎందుకు ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, ఎందుకు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి, ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు మనం ఆయన రాకడ కొరకు ఎదురు ఆశపడాలి. ఒకనొక రోజు ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు తెరవబడినటువంటి జీవ గ్రంథములో పిల్లరా ఈ లోకానికి తీర్పు జరుగుతా ఉంది. 2 కొరింథీ 5:10 సెలవిచ్చినట్లుగా ప్రతి మానవుడు, ఈ భూమి మీద జీవించిన ప్రతి మానవుడు శరీరముతో జరిగించినటువంటి కార్యములు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఒకానొక రోజు క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నిలబడాలి. ఇది దేవుని వాక్యము సెలవిస్తున్న మాట. క్రీస్తు ప్రజలుగా మనము నమ్ముతున్నటువంటి మాట. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ భూమి మీద ఇచ్చినట్టు ఆయుష్ను బట్టి ప్రియరా, ఆయన ముందు ప్రతి మోకాలు వంగాలి, ప్రతి వ్యక్తి ఆయన ముందు నిలవబడాలి. ఎందుకో తెలుసా? నీ జీవితం ఎలా జీవించావు, నీకివ్వబడినటువంటి ఈ యొక్క జీవితం, అది 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, నీకివ్వబడినటువంటి జీవితంలో ఆయన ముందు నిలవబడినప్పుడు నీ జీవితం కూర్చున్నటువంటి ఒక లెక్క అక్కడ తేల్చబడతా ఉంది. ఒక వ్యక్తి ఆయన ముందుకు వచ్చాడు. తన భార్యను అగ్ని ప్రమాదమునకు గురించి తను ఈ లోకంలో ఎలా జీవించాడంటే చూడండి, తన యొక్క పాపపు జీవితం వల్ల తన భార్య ప్రమాదంలో చూసి ఏమంటే తన అక్రమ సంబంధం చేత జీవించాడు. పర్వాలేదులే అనుకున్నాడు. కానీ ఇప్పుడు తీర్పులోకి ఎక్కడికి వెళ్తున్నాడంటే నిత్య నరకాగ్ని గుండెకి వెళ్తున్నాడు. సహాయము చేయక తన డబ్బుతో సుఖభోగములు, నా జీవితం నా ఇష్టం, సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటుపడిన ఒక వ్యక్తి. సో దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి, వారు నిశ్చయముగా అగ్నిగుండానికే వారు వెళ్తారు. జస్ట్ లాస్ట్ ఈ ఫోటో చూపించి చూడండి. ఇంకో ఫోటో ముందుకు తీసుకెళ్తాం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ముందుకు పైకి. ఓకే, ఇక్కడ చూడండి. ఒకనొక రోజు యేసు ప్రభు వారు గొర్రె పిల్లగా వచ్చారు 2000 సంవత్సరాల కిందట. ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, తన ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇప్పటికీ ఆయన కరుణగానే చూస్తున్నాడు. కానీ ఒకనొక రోజున ఆయన గొర్రె పిల్లగా మనం చూడలేం. ఎలా చూస్తాం తెలుసండి? నెక్స్ట్ ఫోటో పెడతాం. ఆయన యోధా గోత్రపు సింహంగా ఉన్నాడు. ఆయన కరుణనే మనం చూస్తున్నాం, ఆయన కోపాన్ని మనం చూడలేదు. కానీ అవకాశం ఉండగానే, ఆయన కరుణతో మనల్ని పిలుస్తుండగానే, ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తుండగానే ఆయన దగ్గరికి రాగలిగితే ఆ క్రోధాన్ని, ఉగ్రతను మనం భరించనక్కర్లేదండి. ఆ ఉగ్రతను మనం భరించనక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన కరుణను మనం అర్థం చేసుకుని ఆయన దగ్గరికి రాగలిగితే, ఒకవేళ కనుక సమయం మించిపోతే, ఆ కరుణను కూడా నిర్లక్ష్యం చేస్తే, ఆ కృపను కూడా వ్యర్థం చేసేస్తే, ఆ కృపను ఆయన దీర్ఘశాంతమును చేతగాని తనంగా మనం వదిలిపెడితే పర్వాలేదులే అనుకుంటే, ఒకనొక రోజున క్రీస్తు న్యాయపీఠం మీద యోధా గోత్రపు సింహముగా ఆయన ముందు మనము తీర్పులో నిలబడాలనేటువంటి ఒక భయం కలిగి, ఈ రాత్రి మీ హృదయాలను చెప్తున్న ఒకే ఒక్క మాట, పిల్లరా, ఏదైతే మర్చిపోయారో, ఎందుకోసమైతే పరిగెడుతున్నారో, ఎందుకోసమైతే సంఘానికి వచ్చామో, ఒకంతగా మన హృదయాలను బలపరుచుకుని, ఏమండి, ఒకంతగా మన హృదయాలను ఒకసారి మరింతగా దేవునికి మరింత దగ్గరగా మనం చేసుకుని, మన హృదయాలను పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి దేవుని ప్రేమలో అంటుకట్టబడి దేవుని యొక్క రాజ్యంలో దేవునితో పాటు యుగయుగాలు ఉండేటువంటి దేవుని పిల్లలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరికీ కూడా సహాయము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకోగలిగితే చిన్న ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టేటువంటి, దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం ఒక చిన్న పరీక్ష చేసుకుని, ప్రభువా, నా హృదయాన్ని ఈ రాత్రి ఒకవేళ కనుక మా హృదయాన్ని, ప్రభువా, ఇదిగో మేము ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నాము, కానీ ఇదిగో నాయన, ఈ లోకంలో ప్రశాంతత లేదు నాయన.
ఇదిగో నాయన నెమ్మది లేనటువంటి కాలంలో మేము జీవిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఈ ప్రపంచం అంతా మేము చూస్తూ ఉంటే బహు భయంకరమైనటువంటి దినాలలో ప్రభువా మేము ఉన్నామని మాకు అర్థమవుతా ఉంది. లోకంలో ఎక్కడా నెమ్మది లేదు నాయన, లోకంలో ఎక్కడా శాంతి లేదు ప్రభువా. ఇదిగో లోకంలో ఎక్కడా ప్రభువా మా హృదయాలకు విశ్రాంతి లేదు నాయన. ప్రభు ఇదిగో నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాము అయా. మా హృదయాలను ఒక్కసారి నీ వైపు అయా పరీక్షించుకునేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. ఇదిగో అశాశ్వతమైన లోకంలో మేము ఉన్నామని, ఈ లోకము శాశ్వతము కాదని, ఒకానొక రోజున మిక్కటమైన మహావేంద్రముతో ఈ పంచభూతములు ఇదిగో కాలిపోతాయనేటువంటి విషయాన్ని ప్రభువా మేము ఇంకా ఎరగక ఈ లోకమే శాశ్వతమని మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. ఒక చిన్న ప్రార్థన రాత్రి ప్రభువా మా హృదయాలను మరింతగా నీ వైపు ఆకర్షించవా ప్రభువా. ఇదిగో నీ కొరకు జీవించేటువంటి ఒక రోషం కలిగినటువంటి జీవితం ఈ రాత్రి మాకు దయచేయి. ఇదిగో నీ కొరకు రోషము కలిగిన భక్తి చేయడానికి ఈరోజు ఈ రాత్రి కాలంలో మా జీవితంలో నీ కొరకు ఒక రోషము కలిగి అయా నీ కొరకు పవిత్రమైన ప్రవర్తన కలిగినటువంటి జీవితాలు ఈ రాత్రి మాకు దయచేయి. చిన్న ప్రార్థన మీ జీవితాల్లో చేయండి పిల్లరా. ఈ రాత్రి అటువంటి గొప్ప దీవెన ఆయన మీ జీవితాల్లో కలుగు చేయాలంటే ఇదిగో ఈ లోకంలో ఆయన పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో మనము శాశ్వతమైన యుగయుగాలు జీవించాలంటే ఒక చిన్న ప్రార్థనను అడగలిగితే ఇదిగో ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చినటువంటి మేఘారూఢే వచ్చినప్పుడు అంటే ఆయన సైన్యములో నిన్ను కూడా ఒక భాగముగా చేసుకుని ఆయన వాహనము నిన్ను ఎక్కించుకుని పరలోకము తీసుకువెళ్ళేటువంటి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన స్థానంలో నీ ఉండాలంటే రాత్రి ఒక చిన్న ప్రార్థన చెయ్యి, చిన్న ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి